వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు కరెక్ట్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు కావాలని వైసీపీ రెబల్స్ అంటే తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి వైసీపీ ఎమ్మెల్యేల మీదనే నోటీసులు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. మళ్ళీ అది ప్రాబ్లం అవుతుందని తెలుగుదేశం నుండి వైసీపీకి వచ్చిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చింది. బట్ విచారణ మాత్రం తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళ మీద మాత్రమే చేసుకొచ్చారా అంటే కాదు, వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళ మీద మాత్రమే విచారణ చేసుకొచ్చారు. ఇక చర్యలేమి ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళని బ్లాక్ చేయడం కోసమే ఆ ప్రయత్నం చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది అని నమ్మకం రాగానే ఆ ప్రయత్నం చేశారు వాళ్ళకి ఓట్లు తగ్గించడం కోసం. 22 ఉంటే దాంట్లో ఒకటి ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు ఓటు రాజీనామాను ఆమోదించేసేయడం ద్వారా దెబ్బ కొడితే మిగతా 4 అయితే అప్పుడు ఇక మిగిలేది 18 అవుతుంది. 18 ఓట్లతో సాధ్యం కాదు కదా. తద్వారా దాదాపుగా ఒక 22-23 ఓట్లు కావాల్సి ఉంటుంది. అలాంటి స్టేజీలో గెలవనీయకుండా చూడటం కోసం వేసిన ఎత్తుగడ. అయితే తెలుగుదేశం అసలు పోటీనే చేయలేదు కాబట్టి ఇక రాజ్యసభకు సంబంధించి 3కి 3 కూడా వైసీపీ గెలుచుకుంటోంది. ఇంకా ఇప్పుడు ఈ రెబల్స్ అనేటువంటి అంశం పక్కకు పెట్టేసేటటువంటి అవకాశం ఉంది. స్పీకర్ కార్యాలయాలు అధికార పక్షాల కోసమే పనిచేస్తాయన్నది మరోసారి రుజువు చేసుకున్నారు.